హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, గాస్ లా అంటే ఏంటి, గాస్ లా యొక్క ప్రూఫ్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేటది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. గాస్ లా యొక్క అప్లికేషన్స్ అంటే గాస్ లా అనేది మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అయితే డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి, స్పియర్కి ఛార్జ్ ఇస్తే దాని చుట్టూ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అనేది ఒక టాపిక్ ఉంటుంది. అదేవిధంగా సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, వైర్ తీసుకున్నాం, వైర్కి ఛార్జ్ ఇచ్చాం, దాని చుట్టూ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది. ఒక ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నాం, ఆ ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్కి ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మనం ఈరోజు ఏం చూద్దాం? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఛార్జ్డ్ స్పియర్. ఒక స్పియర్కి మనం ఛార్జ్ ఇచ్చినట్లయితే దాని చుట్టూ వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది గాస్ లా నుంచి మనం కనుక్కోవాలి. Electric field due to a charged sphere. మనం ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పియర్. ఒక స్పియర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ స్పియర్కి ఛార్జ్ ఇచ్చినట్లయితే ఈ స్పియర్కి బయట వైపు ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, స్పియర్ మీద ఎంత ఉంది, స్పియర్ లోపల ఎంత ఉంది, ఈ మూడింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ది స్పియర్, స్పియర్కి బయట వైపు ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ ఈ స్పియర్ తీసుకున్నాం కదా, ఈ స్పియర్ యొక్క రేడియస్ని ఏమనుకుందాం? క్యాపిటల్ ఆర్ అనుకుందాం. స్పియర్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. దీనికి ఛార్జ్ ఇచ్చాను నేను. దీనికి ఇచ్చినటువంటి ఛార్జ్ని క్యూ అనుకుందాం. ప్లస్ క్యూ అనేటువంటి ఛార్జ్ నేను ఇచ్చాను. దీని చుట్టూ బయట ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఎక్కడైతే మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో అక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది పి అనే పాయింట్. నాకు ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఇక్కడ ఏం చేద్దాం? ఈ పాయింట్ చుట్టూ, ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఒక ఇమాజినరీ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే గాషియన్ సర్ఫేస్ అంటారు. గాషియన్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇమాజినరీ సర్ఫేస్ ఓవర్ ది విచ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి యూనిఫామ్. మనం తీసుకునేటువంటి సర్ఫేస్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒకే విధంగా ఉండి అది ఇమాజినరీ అయిందనుకోండి, దాన్ని మనం ఏమని పిలుస్తాం? గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఈ పీ అనే పాయింట్ని బేస్ చేసుకొని నేను చుట్టూ ఇంకొక స్పియర్ తీసుకున్నా. ఇది ఇంకో స్పియర్. ఈ స్పియర్ తీసుకున్నాం, ఇది పి అనేటువంటి పాయింట్. ఈ స్పియర్ని ఏమంటాం మనం? గాషియన్ స్పియర్ లేకపోతే గాషియన్ సర్ఫేస్. ఇది గాషియన్ సర్ఫేస్. ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుందో ఈ సర్ఫేస్ మొత్తం కూడా అంతే ఉంటుంది, ఎందుకని అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, ఇది ఓ అనే సెంటర్ అనుకోండి, దీని నుంచి స్మాల్ ఆర్ రేడియస్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైనంత వరకు ఫస్ట్ ఏం చేసాం? ఒక స్పియర్ తీసుకున్నాం. ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. దానికి ఎంత ఛార్జ్ ఇచ్చాం? ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఇచ్చాం. ఈ స్పియర్కి బయట వైపు మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవడం కోసం ఈ స్పియర్కి బయట వైపు ఒక పాయింట్ తీసుకున్నాను, పి అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. ఈ పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది? మనం తీసుకున్న స్పియర్ యొక్క సెంటర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో ఉంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఓని సెంటర్గా తీసుకుంటూ ఒక సర్ఫేస్, ఇమాజినరీ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేసాం. దాన్ని ఏమన్నాం? గాషియన్ సర్ఫేస్ అన్నాం. ఈ గాషియన్ సర్ఫేస్ ఎందుకు తీసుకోవాలి అంటే టు మేక్ ఇట్ ఈజియర్. మన గాస్లా అప్లికేబుల్కి ఈజీగా ఉండడం కోసం ఈ గాషియన్ స్పియర్ తీసుకున్నాం. ఎందుకనంటే ఈ స్పియర్ మొత్తం మీద కూడా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? కాన్స్టెంట్గా ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రూఫ్ చెప్పేటప్పుడు, గాస్లా ప్రూఫ్ చెప్పేటప్పుడు ఫ్లక్స్ తీసుకున్నాం.
ఫ్లక్స్ తీసుకొని ఇంటిగ్రల్ అని రాస్తాం. ఇంటిగ్రల్ d5 అని రాసినప్పుడు ఇక్కడ అక్కడ ఏమొస్తుంది, ఇంటిగ్రల్ E ఇంటూ ds అని వస్తుంది. ఇదిగోండి ఇంటిగ్రల్ d5 అని రాస్తే ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ నథింగ్ బట్ ఈ ds కాస్ థీటా అని వచ్చింది. ఇప్పుడు ఒకవేళ E అనేది వేరియబుల్ అనుకోండి, మనకి ఈ సొల్యూషన్ కష్టమైంది. అదే గాషియన్ స్పియర్ తీసుకున్నాం అనుకోండి, గాషియన్ స్పియర్లో E అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు ఈ వాల్యూని బయటకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. అంటే ఈ లోపల ఉన్నటువంటి మిగిలిన టర్మ్స్ మాత్రమే మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గాషియన్ స్పియర్ తీసుకుంటాం. అర్థమవుతుందా? గాషియన్ స్పియర్ తీసుకుంటేనే మనకి ఇంటిగ్రేషన్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కాన్స్టెంట్ అయింది. అప్పుడు దాన్ని మనం బయటికి తీసుకొస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. లేదనుకోండి ఈ E కూడా వేరియబుల్ అయింది. అప్పుడు E కూడా వేరియబుల్ అయింది అనుకోండి, మనం సాల్వ్ చేయడం కష్టమైంది. అందుకోసమే ఈ ఇమాజినరీ సర్ఫేస్ గాషియన్ సర్ఫేస్ని మనం తీసుకునేది. సరే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫ్లక్స్ కనుక్కోవాలి. ఎందుకని ఫ్లక్స్ కనుక్కోవాలి? మనం దేన్ని బేస్ చేసుకొని కనుక్కుంటున్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పియర్ బై యూజింగ్ గాస్ లా. GAUSS గాస్ లాని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. గాస్ లా ఏంటి గుర్తుందా? గాస్ లా ఏంటి? ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1 by epsilon naught times of the charge enclosed in the surface. Phi E is equal to Q by epsilon naught. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ కనుక్కోవాలి. అంటే ముందు కనుక్కోవాల్సింది ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ కనుక్కుంటే ఆటోమేటిక్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఎలా వచ్చింది సార్ అనుకోవద్దు. ఫ్లక్స్ కనుక్కున్నాం అనుకోండి, ఆ ఫ్లక్స్ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే Q ఉంటుంది, ఎప్సిలాన్ నాట్ ఉంటుంది, ఆ ఫైలో మనకి E కూడా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది వచ్చింది. ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ కనుక్కోవాలి అంటే ఏ విధంగా కనుక్కోవాలి? నేను చెప్పాను ఆల్రెడీ. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్లో ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఉందో కనుక్కోవాలి. ఆ తర్వాత మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. అవి లిమిటెడ్గా ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్గా కనుక్కొని అంటే సపరేట్గా కనుక్కొని యాడ్ చేస్తాం. అదే నెంబర్ ఆఫ్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఒకటి కనుక్కొని ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక సర్ఫేస్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, we are considering an element ds. ఇప్పుడు ఈ ds యొక్క ఏరియా వెక్టర్ అనేది ఎటువైపు ఉంటుంది? ఏరియా వెక్టర్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్. సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. ఇది ఏరియా వెక్టర్. ఇదిగోండి ఇటువైపు ds బార్ ఉంది, నథింగ్ బట్ n క్యాప్ అంటారు. n క్యాప్ అయినా అదే, ds బార్ అయినా అదే. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటుంది? ఆల్వేస్ రేడియల్లీ అవుట్వార్డ్స్ ఫర్ ది పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్కి ఎప్పుడు కూడా రేడియల్ అవుట్వార్డ్స్ ఉంటుంది. రేడియస్ అలాంగ్ ది రేడియస్ ఉంటుంది ఇటువైపు. ఈ బార్ ఇది E, ఇది ds. ఈకి డిఎస్కి మధ్యలో యాంగిల్ ఎంత? రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ ఎంత అవుతుంది? 0. హియర్ E బార్ అండ్ ds బార్ ఆర్ parallel, so theta is equal to 0 degrees. ఈ బారు ds బార్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి theta ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి? ఫ్లక్స్ phi is equal to E బార్ డాట్ S బార్. ఆల్రెడీ చెప్పాను, ఫ్లక్స్ phi is equal to E బార్ డాట్ S బార్. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ ఫ్లక్స్ కనుక్కుంటున్నాం? ds అనేటువంటి ఎలిమెంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ కనుక్కుంటున్నాం. అయితే ఇది టోటల్ ఫ్లక్సా? కాదు, కొంత పార్ట్ వరకే. కాబట్టి దీని ఏం అర్థం? d5 ఈక్వల్ టు E బార్ డాట్ S బార్ అన్నాం. E బార్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకున్నా? ఈనే అనుకున్నాగా. కాబట్టి ఏమొస్తుంది? E బార్ డాట్ S బార్ అంటే సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఏమనుకున్నాం? ds అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ds బార్ రాయాలి. d5 is equal to E bar dot ds bar. అప్పుడు d5 is equal to ఏం రాస్తాం? E ds cos theta. ఇక్కడ theta ఎంత వచ్చింది? 0. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? d5 is equal to E ds cos 0. cos 0 ఎంత? 1. అప్పుడు d5 is equal to ఏమైంది? E ds అయింది. ఇది d5 వాల్యూ. d5 is equal to ఎంత? E into ds. ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ ఫ్లక్స్ కావాలి. టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. టోటల్ ఫ్లక్స్ త్రూ గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ మీద టోటల్ ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి.
ఫై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఫై. ఇంటిగ్రల్ డిఫై అన్నాం. ఇంటిగ్రల్ డిఫై ఎంత వచ్చింది? ఈ ఇంటూ డిఎస్ఏగా, ఈ ఇంటూ డిఎస్ అని రాస్తాను. ఇప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఇక్కడ ఈ అనేది కాన్స్టెంట్ వేరియబులా? కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? గాషియన్ సర్ఫేస్ మీద మొత్తం ఏ పాయింట్ తీసుకున్నా మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పాం. అందుకని ఈ అనేది ఏమైంది? కాన్స్టెంట్. బయట రాసామనుకోండి ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్. ఇంటిగ్రల్ డిఎస్. ఇప్పుడు ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నాం. మొత్తాన్ని కలిపితే ఏమొచ్చింది? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్గా వచ్చింది. అంటే ఇంటిగ్రల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 pi r square, nothing but surface area of the Gaussian sphere. అప్పుడు phi is equal to ఏమైంది? E into 4 pi r square అవుతుంది. ఇది టోటల్ ఫ్లక్స్ టు ది Gaussian surface. మనం తీసుకున్నటువంటి Gaussian surface వల్ల వచ్చేటువంటి టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఫార్ములా phi is equal to E into 4 pi r square. మనం ఈ ఈక్వేషన్ ఏం చేయాలి? గాస్ లాతో కంపేర్ చేయాలి. ఫ్రమ్ గాస్ లా phi is equal to q by epsilon naught. q by epsilon naught అన్నాం. q అంటే ఏంటి? చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ది సర్ఫేస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఇది గాషియన్ సర్ఫేస్. దీని లోపల మొత్తం ఎంత ఛార్జ్ ఉంది? ప్లస్ q ఉంది. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? phi is equal to q by epsilon naught, క్యాపిటల్ q. ఎందుకని ఇక్కడ ఛార్జ్ ఎంత అనుకున్నాను? క్యాపిటల్ q అనుకున్నాను. కాబట్టి స్మాల్ q ప్లేస్లో ఏం రాసాం? క్యాపిటల్ q. బై ఎప్సిలాన్ నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎప్సిలాన్ నాట్ అలానే ఉంటుంది. అప్పుడు phi is equal ఎంత? q by epsilon naught. ఇది ఈక్వేషన్ 2. ఇదేమో ఈక్వేషన్ 1. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదేంటిది? టోటల్ ఫ్లక్స్ త్రూ ది గాషియన్ సర్ఫేస్. అదేంటిది? అది కూడా టోటల్ ఫ్లక్స్ త్రూ ది గాషియన్ సర్ఫేసే. ఒకటేమో మనం ఫ్లక్స్ ఫార్ములా ద్వారా కనుక్కున్నాం, ఒకటేమో గాషియన్ లా ప్రకారం కనుక్కున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దాం? ఈక్వల్ చేద్దాం. ఎందుకని? రెండు కూడా ఫ్లక్స్లే కదా. రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చే ఫ్లక్స్లు? ఈ గాషియన్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్లు. ఒకటేమో ఫ్లక్స్ యొక్క ఫార్ములా నుంచి కనుక్కుంటాం, ఇంకొకటేమో గాస్ లా నుంచి కనుక్కుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి, ఈ ఇంటూ 4 pi r square ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ 4 pi r square తీసుకెళ్తే ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ r square. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ది స్పియర్. స్పియర్కి బయట వైపు ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. అమ్మ, మీరు ఎప్పుడైనా సరే గాస్ లా అప్లికేషన్ కనుక్కునేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ప్రకారం వెళ్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు చూస్ ది పాయింట్ అంటే మనం అసలు ఎక్కడ కనుక్కోవాలి. మనం ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలో అక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి. అది ఫస్ట్ టర్మ్. తర్వాత ఆ పాయింట్ని బేస్ చేసుకొని గాషియన్ సర్ఫేస్ని క్రియేట్ చేయాలి. అది ఇట్ మే బి స్పియర్, సిలిండ్రికల్ ఆర్ రెక్టాంగిల్, ఏదైనా కావచ్చు. అర్థమవుతుందా? ఓకే, అది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే గాషియన్ సర్ఫేస్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్లో ఫ్లక్స్ కనుక్కోవాలి. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ టోటల్ ఫ్లక్స్ రావడం కోసం ముందు ఫ్లక్స్ కనుక్కుంటాం కదా, దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. దాన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత గాస్ లా నుంచి ఒక ఫ్లక్స్ వస్తుంది. ఆ ఫ్లక్స్ ఫార్ములా గాస్ లా ప్రకారం ఫ్లక్స్ కనుక్కోవాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చింది. మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు చూస్ ది పాయింట్ వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎక్కడైతే మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలో అక్కడ పాయింట్ తీసుకోవాలి. తర్వాత ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఒక గాషియన్ సర్ఫేస్ని క్రియేట్ చేయాలి. ఆ గాషియన్ సర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత ఐదర్ ఇట్ మే బి స్పియర్, సిలిండ్రికల్ ఆర్ రెక్టాంగిల్ ఆర్ క్యూబికల్, ఏదైనా కావచ్చు. ఓకే, కాకపోతే ఒక రెగ్యులర్ షేప్, జామెట్రికల్ షేప్ ఉండే విధంగా తీసుకోవాలి. గాషియన్ సర్ఫేస్ తీసుకుందాం. గాషియన్ సర్ఫేస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? గాషియన్ సర్ఫేస్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్లో ఫ్లక్స్ కనుక్కోవాలి. ఆ ఎలిమెంట్లో ఫ్లక్స్ కనుక్కున్న తర్వాత ఆ ఫ్లక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? టోటల్ ఫ్లక్స్ వస్తుంది. ఆ టోటల్ ఫ్లక్స్ ఒక ఈక్వేషన్. తర్వాత గాస్ లా ప్రకారం ఇంకొక ఫ్లక్స్ కనుక్కోవాలి. అది రెండోది. ఈ ఫస్ట్ కనుక్కున్న ఫ్లక్స్ని గాస్ లా ద్వారా వచ్చిన ఫ్లక్స్ని రెండింటిని ఈక్వల్ చేస్తే టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఇప్పుడు అదే స్టెప్ ప్రకారం ఇది చూడండి. స్పియర్ తీసుకున్న ఫస్ట్, దాని ఛార్జ్ ప్లస్ క్యూ ఇచ్చాం, రేడియస్ 6, సెంటర్ O. ఇప్పుడు మనం బయట వైపు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలన్నా, కాబట్టి ఏం చేసాం? ముందు పాయింట్ తీసుకున్నా, P అనే పాయింట్. దాన్ని బేస్ చేసుకొని ఏం చేశాను? తర్వాత గాషియన్ సర్ఫేస్ని క్రియేట్ చేశాను, R అనే గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని అందులో ఫ్లక్స్ కనుక్కోవాలి. ఇక్కడ DS అనే ఎలిమెంట్ తీసుకున్నా. DS అనే ఎలిమెంట్లో ఫ్లక్స్ కనుక్కున్నాం కదా. DS అనే ఎలిమెంట్లో DS ఎట్ ఉంది, ఈ బార్ ఎట్ ఉంది, రెండు చూసుకున్నాం. రెండింటి మధ్య యాంగిల్ ఎంత వచ్చింది? 0 వచ్చింది.
ఓకే, రెండింటి మధ్యలో యాంగిల్ 0 వచ్చింది కాబట్టి ఫ్లక్స్ ఫార్ములా ప్రకారం d5 = E బార్ డాట్ ds బార్. అప్పుడు d5 ఎంత వచ్చింది? EDS వచ్చింది. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏం చేయాలి? ఈ వచ్చిన ఫ్లక్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసాం, ఇంటిగ్రల్ EDS ఎంత వచ్చింది? ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు E × 4πr² వచ్చింది. ఫోర్త్ స్టెప్ అయిపోయింది. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? గాస్ లా నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనుకోవాలి. గాస్ లా ఫార్ములా ఏంటి? φ = q/ε. ఇక్కడ q ఎంత తీసుకున్నాం? +q, కాబట్టి +q/ε0 రాశాను అక్కడ. ఇదేమో గాస్ లా నుంచి వచ్చిన ఫ్లక్స్, ఇదేమో ఫ్లక్స్ ఫార్ములా నుంచి వచ్చింది. రెండు ఈక్వల్ చేస్తే ఏమొచ్చింది? E = q/4πε0 × r². ఎక్కడ అది ఫార్ములా? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ అవుట్ సైడ్ ది చార్జ్డ్ స్పియర్. చార్జ్డ్ స్పియర్కి బయట వైపు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో దానికి ఫార్ములా అది. E = అర్థమైందా? ఇది అవుట్ సైడ్. ఒకవేళ ఆన్ ది స్పియర్ అనుకోండి, స్పియర్ మీద, కరెక్ట్గా స్పియర్ మీద అనుకోండి, ఏమవుతుంది? కరెక్ట్గా ఒకసారి ఆ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. E = q/4πε0 స్మాల్ r². క్యాపిటల్ Q ఏమైనా మారిద్దా? అంటే సర్ఫేస్ మీద పాయింట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ పాయింట్ ఉంది, ఇదే పాయింట్ని తీసుకొచ్చి ఈ సర్ఫేస్ మీద పెట్టాం. సర్ఫేస్ మీద పెట్టినప్పుడు Q ఏమైనా మారిద్దా? మారదు. 4πε0 ఏమైనా మారిద్దా? మారదు. ఇంకేం మారిద్ది? స్మాల్ r మారిద్ది. ఎందుకని ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమైంది? స్మాల్ r = క్యాపిటల్ R అయింది. అప్పుడు మనం సింపుల్గా ఏం రాయొచ్చు? E = q/4πε0 క్యాపిటల్ R² రాస్తే సరిపోతుంది. ఆన్ ది స్పియర్ తీసుకున్నప్పుడు అవుట్ సైడ్లో ఉన్నటువంటి పాయింట్ ఆన్ ది స్పియర్ మీదకి వస్తుంది. స్పియర్ మీదకి పాయింట్ వచ్చింది కాబట్టి స్మాల్ r ఏమైంది? క్యాపిటల్ R అవుతుంది. అక్కడ స్మాల్ r ప్లేస్లో క్యాపిటల్ R సబ్స్టిట్యూట్ చేస్తే E = q/4πε0 r² అవుతుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ది స్పియర్ అయితే. మరి అవుట్ సైడ్ ది స్పియర్ అయితే ఏం చేయాలి? ఎలా చేయాలి చూద్దాం. ఇన్సైడ్ ది స్పియర్, స్పియర్ లోపలైతే ఎలా కనుక్కోవాలి? ఒక స్పియర్ అనుకుందాం. ఓ క్యాపిటల్ R రేడియస్ +q చార్జ్. నాకు చెప్పాను కదా, స్టెప్స్ చెప్పా, ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలి? పాయింట్ తీసుకోవాలి. ఎక్కడ పాయింట్ తీసుకోవాలి? మనం ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకుంటున్నామో అక్కడ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోవాలి? ఇన్సైడ్ ది స్పియర్, స్పియర్ లోపల తీసుకోవాలి. కాబట్టి స్పియర్ లోపల ఒక పాయింట్ తీసుకుందాం. ఇదిగోండి, స్పియర్ లోపల ఈ పాయింట్ తీసుకున్నాం, P అనేటువంటి పాయింట్. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ గాషియన్ స్పియర్. ఒక గాషియన్ స్పియర్ని మనం తీసుకోవాలి. గాషియన్ స్పియర్ని దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి? ఈ P అనే పాయింట్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఇదిగోండి, ఈ P అనే పాయింట్ని బేస్ చేసుకొని ఒక గాషియన్ సర్ఫేస్, నథింగ్ బట్ గాషియన్ స్పియర్ని నేను క్రియేట్ చేస్తున్నా. దీని లోపల తీసుకున్నా. దీని రేడియస్ ఎంత? స్మాల్ r. ఓకే, ఇది స్మాల్ r రేడియస్. ఒకవేళ ఇందాక కూడా స్మాల్ r అనుకున్నాం కదా సార్ అనుకుంటే దీన్ని మార్చుకోండి. R', R1, R2 వేసుకోండి. ఎలా చేసినా పర్వాలేదు. స్మాల్ r అని రాశాను. ఇది ఇన్సైడ్ స్పియర్. నెక్స్ట్ రెండో స్టెప్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి, తర్వాత గాషియన్ సర్ఫేస్ తీసుకోవాలి. గాషియన్ సర్ఫేస్ కూడా తీసుకున్నా. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కన్సిడర్ అన్ ఎలిమెంట్ ఇన్ ది గాషియన్ స్పియర్. గాషియన్ స్పియర్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఇదిగోండి, ఈ ఎలిమెంట్ తీసుకున్నా, ds అనేటువంటి ఎలిమెంట్. తర్వాత ఏం చేయాలి? ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ కనుక్కోవాలంటే ఫ్లక్స్ ఫార్ములా ఏంది? φ = E బార్ డాట్ s బార్. అంటే ES cos θ, అంటే θ అనేది ఒకటి వచ్చింది. θ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా వెక్టార్కి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? రేడియల్ అవుట్వర్డ్స్. ఇదిగోండి, ఇటువైపు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఏరియా వెక్టర్, సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఎటు ఉంటుంది? ఆల్వేస్ నార్మల్ సర్ఫేస్. సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. ఇది సర్ఫేస్, సర్ఫేస్కి నార్మల్గా ds బార్ ఉంటుంది. ఈ బార్ ds బార్. ఇక్కడ కూడా యాంగిల్ ఎంత? 0. కాబట్టి ఏం అర్థం? హియర్ ఈ బార్ అండ్ ds బార్ ఆర్ parallel to each other. So
తీటా ఈక్వల్ ఎంత 0 degrees. రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి తీటా ఎంతకు సమానం అయింది 0కి సమానం అయింది. ఇంతవరకు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ స్టెప్ అయిపోయింది కదా, సెకండ్ స్టెప్ అయిపోయింది, ఎలిమెంట్ తీసుకున్నాం. థర్డ్ స్టెప్లో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఫ్లక్స్ కనుక్కోవాలి. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? phi ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఎస్ బార్. ఇది టోటల్ ఫ్లక్స్ ఫార్ములా. మనం ఇక్కడ మొత్తం ఫ్లక్స్ కనుక్కుంటున్నామా? లేదు, కొంత పార్ట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ని మాత్రమే కనుక్కుంటున్నాం. అంటే ఇక్కడ ఈ డిఎస్ అనే ఎలిమెంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ మాత్రమే కనుక్కున్నాం. కాబట్టి ఏం అర్థం? d5 ఈక్వల్ టు, లేకపోతే స్టెప్ రాసుకోండి, ఫ్లక్స్ త్రూ ది ఎలిమెంట్ డిఎస్ అనేటువంటి ఎలిమెంట్లో ఉన్నటువంటి ఫ్లక్స్ కొద్దిగా వరకు కంటే మనం టోటల్ ఫ్లక్స్ కనుక్కోవట్లేదు కాబట్టి d5 అని రాస్తున్నాం. d5 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏం రాయాలి? ఈ బార్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకున్నా? ఈనే అనుకున్నా. కాబట్టి ఈ బార్ డాట్ ఎస్ అంటే సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఎంత? ds. కాబట్టి ఏం రాయాలి? ds బార్ అనుకోవాలి. d5 ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ ds బార్. ఈ బార్ డాట్ ds బార్ అంటే ఏం అర్థం? EDS cos θ. తీటా ఎంత ఇక్కడ? 0. కాబట్టి అప్పుడు d5 ఈజ్ ఈక్వల్ ఏమైంది? EDS cos 0. EDS cos 0 కాబట్టి 1. అంటే d5 ఈజ్ ఈక్వల్ ఏమైంది? EDS అవుతుంది. ఇది ఫ్లక్స్ త్రూ ది ఎలిమెంట్ ds వరకే. మరి టోటల్ ఫ్లక్స్ కావాలి కదా, టోటల్ ఫ్లక్స్ త్రూ ది Gaussian surface. Gaussian surface మీద టోటల్ ఫ్లక్స్ ఎంత? phi ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d5. ఇంటిగ్రల్ d5 అంటే ఏనాయచ్చు? ఇంటిగ్రల్ e ఇంటూ ds. ఈ అనేది కాన్స్టెంట్ వేరియబుల్. గాసియన్ సర్ఫేస్ మొత్తంలో ఈ సేమ్ కదా, అంటే ఈ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాం. అప్పుడు phi ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఈ ఇంటూ ఇంటిగ్రల్ ds. ఇంటిగ్రల్ ds అంటే ఎంత? 4πr². ఎందుకని ఇందాక చెప్పినట్టుగానే ఈ సర్ఫేస్ తీసుకున్నాం, ఈ సర్ఫేస్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అయింది? 4πr² అది. కాబట్టి 4πr² రాశాను. phi ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 4πr². ఇది ఈక్వేషన్ 1. ఏం సార్ ఇందా చెప్పిందా మళ్ళీ చెప్తున్నాను, మొత్తం అదే వచ్చింది అనుకోవద్దు, ఇక్కడే మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి మనం? ఇంకా తర్వాత స్టెప్లో గాస్ లా నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంతా కనుక్కోవాలి. గాస్ లా ప్రకారం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా అయింది phi ఈజ్ ఈక్వల్ టు q enclosed by ε0. q enclosed అన్నాం. ఇందాక పాయింట్ అనేది బయట ఉన్నప్పుడు మనం గాసియన్ సర్ఫేస్ పెద్దది తీసుకుంటే ఈ స్పియర్ మొత్తం కూడా అందులోకి వచ్చింది. అంటే ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మొత్తం కూడా గాసియన్ సర్ఫేస్లో ఉంది ఇందాక. కానీ ఇప్పుడు మనం గాసియన్ సర్ఫేస్ లోపల తీసుకున్నాం. అంటే ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మొత్తం లోపల ఉంటుందా? ఉండదు కదా, కేవలం కొంత భాగం మాత్రమే లోపల ఉంటుంది. అయితే ఆ కొంత భాగం ఎంతో మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ చెప్పాను. అప్పుడు అక్కడ మీకు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అని వచ్చింది. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీకి ఫార్ములా ఏంటి? రో ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. ఛార్జ్ బై వాల్యూమ్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా క్యాపిటల్ ఆర్ రేడియస్లో ఉన్నటువంటి స్పియర్కి మొత్తం ఎంత ఛార్జ్ ఇచ్చాం? క్యూ అనేటువంటి ఛార్జ్ ఇచ్చాం. ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీ ఏమైంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4/3 πr³. అంతేనా? మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఛార్జ్ డెన్సిటీ కనుక్కోవాలి. ఛార్జ్ డెన్సిటీ అంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ తీసుకుంటాం. డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వాల్యూమ్. టోటల్ ఛార్జ్ ఎంత ఉంది? క్యూ ఉంది. వాల్యూమ్ ఎంత ఉంది? 4/3 πr³ ఉంది. అంటే దేనికి ఫార్ములా అది? ఛార్జ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీకి ఫార్ములా. అంటే మనం తీసుకున్నటువంటి ఆర్ అనేటువంటి రేడియస్ ఉన్న స్పియర్ యొక్క ఛార్జ్ డెన్సిటీ అది. ఇప్పుడు మనం ఈ మొత్తం తీసుకోలేదు, స్పియర్ కొంత పార్ట్ వరకే తీసుకున్నాం, స్మాల్ ఆర్ రేడియస్ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ స్మాల్ ఆర్ రేడియస్ ఉన్నటువంటి స్పియర్ లోపల ఎంత ఛార్జ్ ఉంది అనేది మనకు కావాలి. ఎలా కనుక్కోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రాడ్ ఇచ్చాను, 1 మీటర్ రాడ్ ఒక 10 kg ఉంది అనుకున్నా. 2 మీటర్ రాడ్ ఎంత ఉంటుంది వెయిట్ మాసు? 20 kg ఉంటుంది. 3 మీటర్ రాడ్ ఉన్నది 30 kg ఉంటుంది. 4 మీటర్ రాడ్ ఉన్నది 40 kg ఉంటుంది. ఎలా చెప్తారు? 1 మీటర్కి 10 kg కాబట్టి 2 మీటర్కి అయితే 2 × 10 20, 3 మీటర్కి అయితే 3 × 10 30, 4 మీటర్కి అయితే 4 × 10 40 అని రాసుకుంటారు. ఇక్కడ కూడా అదే విధంగా ఛార్జ్ ఇన్సైడ్ ది గాసియన్ సర్ఫేస్ అంటే ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాసియన్ స్పియర్. అర్థమవుతుందమ్మా చెప్పేది? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా రాడ్ తీసుకున్నాం. ఒక రాడ్ యొక్క లెంత్ 1 మీటర్ ఉంటే దాని మాసు 10 కిలోలు ఉందనుకోండి. 1 మీటర్ రాడ్ 10 కిలోలు ఉంది.
2 మీటర్ల రాడ్ ఎంత ఉంటుంది? 20 కిలోలు ఉంటుంది. 3 మీటర్ రాడ్ ఎంత ఉంటుంది? 30 కిలోలు ఉంటుంది. 4 మీటర్ల రాడ్ 40 కిలోలు ఉంటుంది. ఎలా చెప్తున్నాం? 1 × 10, 2 × 10, 3 × 10, 4 × 10 ఈ విధంగా. ఇక్కడ కూడా అలాగనే టోటల్ వాల్యూమ్ నథింగ్ బట్ ఆర్ అనేటువంటి స్పియర్ యొక్క ఛార్జ్ డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు Q/4/3 ఇందులో కొంత భాగం మాత్రమే ఈ స్మాల్ ఆర్ రేడియస్ ఉన్నటువంటి గాషియన్ స్పియర్లో ఉంది. అంటే ఈ స్పియర్లో ఉన్నటువంటి ఛార్జ్ కావాలంటే ఏం చేయాలి? ఛార్జ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాషియన్ స్పియర్. ఇంకా సింపుల్గా మీకు అర్థం కావాలి అంటే రో ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది? ఛార్జ్ బై వాల్యూమ్ ఉంది, ఛార్జ్ డెన్సిటీ. నాకేం కావాలంటే ఇక్కడ ఛార్జ్ కావాలంటున్నా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఛార్జ్ కావాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే సరిపోయింది? వాల్యూమ్తో మల్టిప్లై చేస్తే వాల్యూమ్ క్యాన్సిల్ అయితే ఛార్జ్ మిగిలిద్దిగా. ఇక్కడ కూడా అంతే. ఏం చేస్తాం? ఆ మల్టిప్లై చేసే వాల్యూమ్ ఏమవ్వాలి? ఈ గాషియన్ స్పియర్ యొక్క వాల్యూమ్ అవ్వాలి. ఇక్కడ రాస్తాను క్లియర్గా. ఛార్జ్ ఇన్సైడ్ ది గాషియన్ స్పియర్ ఈక్వల్ టు charge density into volume of Gaussian sphere, Gaussian surface. ఎలా అని రాసుకోవచ్చు. ఛార్జ్ డెన్సిటీ ఎంత? దీన్ని ఏమనుకుందామంటే Q ప్రైమ్ అనుకోండి. Q ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ డెన్సిటీ ఎంత? రో ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది గాషియన్ స్పియర్. గాషియన్ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అన్నాం? స్మాల్ ఆర్ అన్నాం. అప్పుడు వాల్యూమ్ ఏమైంది? 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు రో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది? Q/4/3 పై ఆర్ క్యూబ్ ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ స్మాల్ ఆర్ అక్కడ క్యాపిటల్ ఆర్. 4/3 పై క్యాన్సిల్ అయింది అనుకోండి. ఏం మిగులుతుంది ఇంకా మనకి? ఏం మిగులుతుందమ్మా? Q ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు Q/R³ ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ మిగిలింది. Q/R³ మిగిలింది. ఇది Q ప్రైమ్ అంటే ఏంటి? టోటల్ ఛార్జ్ ఇన్సైడ్ ది గాషియన్ సర్ఫేస్. గాషియన్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి మొత్తం ఛార్జ్ ఇది. ఇప్పుడు మనకేం కావాలి? గాస్ లా ప్రకారం ఫ్లక్స్ కావాలి. ఫ్రమ్ గాస్ లా phi ఈజ్ ఈక్వల్ టు Q'/ε0 అంతేనా? ఫ్లక్స్ గాస్ లా ఫార్ములా అయింది Q/ε0 Q enclosed by ε0. ఇక్కడ Q enclosed ఎంత అనుకున్నా నేను? Q ప్రైమ్ అనుకున్నా. కాబట్టి ఏం రాశాను? Q'/ε0 రాశాను. Q ప్రైమ్ ఎంత వచ్చింది? క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్. అంటే ఇక్కడ ఏం రాద్దాం? క్యాపిటల్ Q స్మాల్ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ε0 రాద్దాం. ఇది ఫ్లక్స్. ఇదేమో గాస్ లా నుంచి కనుక్కున్నటువంటి ఫ్లక్స్. ఇదేమో ఫ్లక్స్ ఫార్ములా నుంచి కనుక్కున్నటువంటి ఫ్లక్స్. ఈ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏంటర్థం? E ఇంటూ 4πr² ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ స్మాల్ ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఇంటూ ε0. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ r² క్యూబ్కి క్యాన్సిల్ అయింది. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది? క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ ఆర్ బై 4πε0 ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్ మిగిలింది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది స్పియర్ లోపల ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా. ఇంతవరకు అర్థమైంది కదా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ లెసన్లో. ఈ అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లాలో ఒక్క క్వశ్చన్ వస్తే చాలు. మిగిలినవన్నీ సేమ్ అదే విధంగా ఉంటాయి. ప్రొసీజర్ అంతా సేమ్గా ఉంటుంది. ఏదైనా మేము స్టెప్స్ చెప్పాను కదా, ఆ స్టెప్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్కడైతే మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ తీసుకోవాలో అక్కడ ఒక పాయింట్ కనుక్కోవాలి. ఆ పాయింట్ తీసుకోవాలి. ఆ పాయింట్ని బేస్ చేసుకొని గాషియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత ఆ గాషియన్ సర్ఫేస్లో ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ఫ్లక్స్ కనుక్కోవాలి. తర్వాత ఆ ఫ్లక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ ఫ్లక్స్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలి? గాస్ లా ప్రకారం ఫ్లక్స్ కనుక్కోవాలి. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇది ఇంతవరకు ఛార్జ్ ఇన్సైడ్, ఆన్ ది అవుట్ సైడ్, ఈ మూడింటికి ఫార్ములా.